ఇండియన్ మార్కెట్స్ ఇవాళ ఫాలో అయ్యాయి అండ్ దాని రిలేటెడ్ గా రీజన్ ఇవాళ ఇంటెన్సిఫై అయింది కరెక్టే, కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో డెవలప్ అవుతూ ఉంది. ఇవాళ ఇండియన్ రూపీ ఒక డాలర్ కి 90 రూపీస్ వరకు వీక్ అయింది. ఇది ఇవాళ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ఇండియన్ రూపీ ఎందుకు ఇలా వీక్ అవుతుంది, ఇలా వీక్ అవుతుంటే ఏమవుతుంది స్టాక్ మార్కెట్ కానీ ఈవెన్ మనకు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, స్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ పై దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా ఉంటుంది వాటిపై. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా సిల్వర్ పరంగా ఒక ఇంపార్టెంట్ డేటా రిలీజ్ చేశారు. వీటన్నిటిని డీటెయిల్డ్ గా ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొకటి, జపాన్ వాళ్ళు రేట్ హైక్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ లో అక్కడ ఎన్ స్ట్రెంగ్ అవుతుంది. బాండ్ డీల్స్ 2-year బాండ్ డీల్ 2008 స్ట్రాంగ్ గా మార్కెట్స్ పడ్డాయి కదా. లేమాన్ బ్రదర్స్ హౌసింగ్ మార్కెట్ క్రాష్ అవడం, ఓవరాల్ మార్కెట్స్ అన్ని కుప్పకూలడం జరిగింది కదా. ఆ పాయింట్ లో జపాన్ కి సంబంధించిన 2-year బాండ్ డీల్ ఎంతైతే ఉందో ఆ లెవెల్స్ కి 2-year బాండ్ డీల్ హిట్ చేస్తుందని. ఎందుకు జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్ పెరగడం, జపాన్ ఎన్ స్ట్రెంగ్ అవడం మనం ఇంపార్టెంట్ గా చూడాలి. ఇది మార్కెట్స్ కి ఎలా రిలేట్ చేసుకోవాలి వీటిని మాట్లాడుకుంటూ యుఎస్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తూ ఉంది సౌత్ కొరియా పరంగా, అండ్ గ్లోబల్ గా కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా